ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ ఇండెక్సెస్ అనమాట. ఇప్పుడు ప్రైమరీ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు రిలేషన్ ఉంది, ఫిజికల్లీ స్టోర్డ్ ఉంటుంది, అది డిస్ప్లే ఉంటుంది. ఆర్ ఒకవేళ హీప్ ఫైల్ అనుకో, అన్ఆర్డర్డ్ అనుకో, దాన్ని లైక్ నాట్ ఆర్డర్డ్. తర్వాత ఆర్ ఈజ్ సార్టెడ్ సీక్వెన్షియల్లీ, సార్టెడ్ ఆన్ సమ్ ఫీల్డ్, ఒక ఫీల్డ్ మీద సార్టెడ్ అయి ఉంది. తర్వాత ఇప్పుడు రిలేషన్ ఆర్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కీ ఆర్ ఇండెక్స్ ఆన్ ఆర్. ఇప్పుడు ఏ వచ్చేసి కీ ఏ మీద సార్ట్ అయ్యి కీ ఈజ్ ఆర్ ఈజ్ ఇండెక్స్ ఆన్ ఏ ఈజ్ ఎ ప్రైమరీ ఇండెక్స్ అని అంటాడు. ఇప్పుడు ఫిజికల్లీ ఆన్ ఏ డిస్క్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ బేస్డ్ ఆన్ ఏ ఆర్డరింగ్ ఫీల్డ్ ఏ ఈజ్ ఫిజికల్లీ సార్టెడ్ బై in primary index the data file is sorted on a key attribute a, then index on a is called as primary key. ఇప్పుడు ఒక ఏ అనే ఇండెక్స్ని సార్ట్ చేసినావు. ఇప్పుడు ఎస్ఐడి అని ఉంది, దాన్ని సార్ట్ చేసినావు, కాబట్టి దాన్ని నువ్వు ప్రైమరీ ఇండెక్స్ లెక్క వాడతావు. దానికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి దానికి ఇంకొక ఇండెక్స్ క్రియేట్ చేసి సోనో నెంబర్, సీరియల్ నెంబర్ 1 2 3 4 అని దాన్ని ఏం వాడలేవు. నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు ఒక యాట్రిబ్యూట్ని సార్ట్ చేసినావు అండ్ అది క్యాండిడేట్ కీ అయితే దాన్ని నువ్వు ప్రైమరీ ఇండెక్స్ లెక్క చెప్పగలవు, కానీ ఇంకా మిగతా దేన్ని ప్రైమరీ ఇండెక్స్ లెక్క చూసుకోలేవు. ఏ ఈజ్ అన్ ఇండెక్స్ ఆన్ ఎ ఫీల్డ్, సీకే ఈజ్ ఆన్ ఏ డేటా ఫైల్ అండ్ డేటా ఫైల్ సార్టెడ్ బై ఎఫ్. ఇప్పుడు ఈ వీడియోది ఒక్కటే అబ్బా. ఇప్పుడు ప్రైమరీ ఇండెక్స్ అని ఉంటుంది ఈ ఫైల్ స్ట్రక్చర్లో. ఆ ఫైల్ స్ట్రక్చర్లో ఉన్న ప్రైమరీ ఇండెక్స్ ఏంది అంటే యాక్చువల్గా ఒక సార్టెడ్ యాట్రిబ్యూట్ సార్టెడ్ అండ్ అది క్యాండిడేట్ కీ కూడా, అది ఒక కీ, మళ్ళీ అది సార్టెడ్ అయింది కాబట్టి నువ్వు దానికి ఇంకోటి క్రియేట్ చేసి కాదు, దాన్నే ప్రైమరీ ఇండెక్స్ లెక్క వాడతావు. తర్వాత ఫైల్ ఆర్డర్ కంటైనింగ్ ద రికార్డ్స్ సీక్వెన్షియల్లీ ఆర్డర్డ్ by a k field f, that is f is an order key field for data file, then the index whose search key is f is called as a primary index. A primary index is specified on the ordering data key field of an order file of a record. Recall the ordering key file used in a physical store. From DBS point of view, indexing at the end of the Raghuram book is a primary index. ఇప్పుడు రఘురామ బుక్ అనేది ఒకటి ఉంటుంది. దాని బుక్లో లాస్ట్లో అన్నీ సార్టెడ్ లెక్క ఉన్నాయి, టాపిక్స్ అన్నీ సార్టెడ్ అయి ఉంటాయి. అది ప్రైమరీ ఇండెక్స్ అంటే కాదు, ఎందుకంటే అదేం క్యాండిడేట్ కీ లాగా ఏం బిహేవ్ చేయదు. సీక్వెన్షియల్గా ఉంటుంది. సెర్చ్ కీ టాపిక్ నేమ్ ఉంటుంది. డేటా ఫైల్ ఈజ్ నాట్ సార్టెడ్ ఆన్ ద టాపిక్ నేమ్. డేటా వచ్చేసి మీ టాపిక్ నేమ్ బట్టి సార్టెడ్ అయి ఉంటుంది కదా. 1NF 2NF అని ఉంటుంది, అది ఎక్కడో నార్మలైజేషన్ తర్వాత వస్తుంది. కన్సిడర్ ఏ హీప్ ఫైల్ అంటే ఏంది, ఎట్లా వచ్చిన డేటాని అట్లానే స్టోర్ చేస్తుంది, అది హీప్ ఫైల్. దాన్ని కెన్ వీ ప్రైమ్ ఇండెక్స్ ఆన్ హీప్ ఫైల్? నో, మనం వాళ్ళేం ఈ హీప్ ఫైల్ అంటేనే అన్ఆర్డర్డ్, ఎట్లా వచ్చిందో అట్లా పంపించినాం, దాన్ని ఏం ఆర్డర్ చేసిండాం, సార్టెడ్ ఏం చేసిండాం దాన్ని. టు క్రియేట్ ఏ ప్రైమరీ కీ ఇండెక్స్ ఫైల్ R must be physically ordered by a key f and the indexed by f is called as primary index. దాన్ని సార్ట్ చేసి ఉండాలా, అది కీ అయి ఉండాలా. కీ అంటే క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ ఏమో ఒకటి. కెన్ వీ క్రియేట్ ఏ ప్రైమరీ కీ ఆన్ ఇండెక్స్ ఫాలోయింగ్ ఫైల్ అజ్యూమింగ్ ద ఆర్డర్ ద ఫిజికల్ స్టోర్. ఇప్పుడు దీన్ని ఉందో ఇది ఇక్కడ ఫస్ట్ ఉన్న కాలం వచ్చేసి సార్ట్ అయ్యి ఉంది అండ్ అది క్యాండిడేట్ కీ లెక్క ఉంది, ఎందుకంటే ఆ నెంబర్ వచ్చేసి యూనిక్ ఉంది, మళ్ళీ వాటితో అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద మనం దాని ప్రైమరీ ఇండెక్స్ అని వాడతాం. ఎస్, ద సెర్చ్ కీ షుడ్ బీ క్రియేటెడ్ యాజ్ అన్ ప్రైమరీ కీ. ఐడి కీ, సో ఇది ఐడి కీ కాబట్టి ఒక క్యాండిడేట్ కీ లెక్క ఉంటుంది. ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఐడి ప్రైమరీ ఇండెక్స్ ఫిజికల్లీ సార్టెడ్ బై ఐడి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఫిజికల్ సార్టేజ్ ఉందని, తర్వాత ప్రైమరీ కీ ఆఫ్ ఎన్ ఇండెక్స్ ఇది చూపించినాడు ఇక్కడ. ఈ బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇది సార్టెడ్ లెక్క కనపడుతుంది, కానీ అది ఏమన్నా ప్రైమరీ కీయా అంటే కాదు, ఎందుకంటే అది ఏమంత యూనిక్గా లేదు. కంప్యూటర్ సైన్స్కి శ్రీనివాసన్ ఉంది, కంప్యూటర్ సైన్స్కి కథస్ కూడా ఉంది. సో దీన్ని మనం ప్రైమరీ ఇండెక్స్ క్రియేట్ చేయలేము దాన్ని, ఎందుకంటే అది సార్టెడ్ కాలే, ప్రైమరీ కీస్ ఏదో ఒక కీ సార్టెడ్ అయ్యి లేదు. సో ఇండెక్స్ ఆన్ ఎస్, దెన్ విచ్ సెర్చ్ కీ షుడ్ బి ఏ ప్రైమరీ కీ. కెన్ వీ క్రియేట్ ఏ ప్రైమరీ ఇండెక్స్ ఆన్ ద దేని లేదా ఇండెక్స్ కీ ఈజ్ కాల్డ్ ప్రైమరీ. ఈ ఇండెక్స్ ఆన్ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ఇండెక్స్ అంటే సార్టెడ్ అయి ఉండాలి. సార్టెడ్ కాదు కాబట్టి కాదు. రీజన్ టు డేటాకి హీప్ ఫైల్ కూడా అయ్యిండొచ్చు, అంటే అన్ఆర్డర్డ్ అయ్యిండొచ్చు అని అర్థం. అన్ఆర్డర్డ్ అన్న హీప్ ఫైల్ అన్న ఒకేలానే అనుకో, అంటే హీప్ ఫైల్ అంటే ఏంది ఎట్లా వస్తే అటు వచ్చింది, దానికి ఆర్డర్ ఏం లేదని అర్థం. డేటా ఫైల్ కన్సిడర్ ఏబిసి సార్టెడ్ బై ఏ ఆర్డరింగ్ ఫీల్డ్. ఇఫ్ ఏ ఈజ్ ఏ కీ
ఆఫ్ ఎ ఫైల్ ఆర్డర్డ్ బై ఏ ఆర్డరింగ్ కీ ఫీల్డ్ డేటా ఫైల్ ఏబిసి అని ఉందనుకో. ఇప్పుడు దీనిలో ఇప్పుడు డేటా ఫైల్ ఏబిసి ఉంది. మనం దీనిలో అట్మోస్ట్ ఎన్ని ఆర్డర్డ్ బై ఎన్ని ఆర్డర్లు ఉండొచ్చు, అట్లీస్ట్ ఒకటి ఉండొచ్చు. ఏ ఒక్కటి ఆర్డర్ చేసి ఉండొచ్చు, బి ఒక్కటి ఆర్డర్డ్ అయి ఉండొచ్చు, సి ఒక్కటి ఆర్డర్డ్ అయి ఉండొచ్చు. ఆర్డర్డ్ అంటే సార్టెడ్. హౌ మెనీ ఆర్డరింగ్ ఫీల్డ్ కెన్ బీ దేర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. అట్లీస్ట్ ఒక్కదాని నుంచి ఇప్పుడు ఏతో ఆర్డర్ చేసినామనుకో బీసీ అనేవి అన్ఆర్డర్డ్ అయి ఉంటాయి, బీతో ఆర్డర్ చేసినామనుకో ఏసీ అనేది అన్ఆర్డర్డ్ అయింది. అట్మోస్ట్ వన్ ఫీల్డ్ కెన్ బీ ఆర్డర్డ్. 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏదో ఒక్కదాన్ని ఆర్డర్ చేసినా సరిపోద్ది. ఫైల్ ఆర్ ఆర్డర్డ్ బై సి, దెన్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ బై ఏ బి అని ఆర్డర్డ్ బై సి, ఆర్డర్డ్ ఫీల్డ్ ఆఫ్ ఎన్ ఆర్. ఇఫ్ బి ఈజ్ ఏ assume B is a key, then it is a primary index, and file sorted by B. Ordering key of a field of R, ordering a key field of an R. So ఇప్పుడు B key అయ్యింది, అలా B file B is sorted. How many primary indexes can be created on a file? At most 1, కనీసం ఒకటి. ప్రైమరీ ఇండెక్సెస్ ఎన్ని ఉండొచ్చు ఒక ఫైల్కి అంటే అట్లీస్ట్ ఒకటి ఉండొచ్చు. 1 attribute becomes ordered file, all remaining fields known become unordered. ఒకటి చేసినప్పుడు మిగతా అన్నీ అన్ఆర్డర్డ్ అయి ఉంటాయి. ఆర్డర్డ్ ఆఫ్ ఏ డేటా ఫైల్ ఈజ్ సేమ్ యాజ్ అన్ ఆర్డర్డ్ ఆఫ్ ఏ ప్రైమరీ ఇండెక్స్. ట్రూ. Primary index, if a sequential ordered file, the index whose such key specific sequential order of the field is called as primary index. Sequential order of the file, సీక్వెన్షియల్గా ఆర్డర్ అయింది, whose such key specifies the sequential order of the file is called as the primary index. For a relation there can be at most 1 primary key. క్లారిటీ వచ్చింది. తర్వాత పార్ట్ చదువుకొని చెప్తా.